రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా టేస్టీగా హెల్తీగా బేబీకార్న్ కబాబ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవతి. వెల్కమ్ టు ఆర్కే కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం బేబీకార్న్ కబాబ్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా బేబీకార్న్ని శుభ్రంగా కడుక్కొని వీటిని 2 ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లోకి కబాబ్ పౌడర్ వేసుకుందాం. ఈ పౌడర్ని మా మామ చికెన్ సెంటర్ నుంచి తెచ్చాడు. ఇప్పుడు ఇందులోకి కాస్త ఉప్పు కారం వేసుకుందాం. ఆల్రెడీ వాళ్ళు అన్నీ వేసుంటారు. మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి ఇప్పుడు వేసుకుంటున్నా. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే వద్దు. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెం నీళ్లు పోసి కలుపుకోవాలి. ఉండలు లేకుండా చూసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా తిక్కగా ఉండాలి, నీళ్ళుగా ఉంటే బాగోదు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండ్లీ పెట్టి ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక మిర్చి బజ్జీ వేసుకున్నట్టుగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వాటిని కొద్దిసేపు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఫుడ్ కలర్ ఎక్కువ కలిపినట్టున్నారు చికెన్ సెంటర్ వాళ్ళు. చూడడానికి కలర్ఫుల్గా ఉంది. మీకు నచ్చితే పచ్చిమిర్చికి ఇలా ఘాట్లు పెట్టుకొని అదే ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోండి. అలాగే కరివేపాకు కూడా ఫ్రై చేసుకోండి. వీటిని బేబీకార్న్ మీద వేస్తే కలర్ఫుల్గా ఉంటుంది, తినడానికి కూడా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు వీటిని ఒక టిష్యూ పేపర్లో వేసుకుందాం. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే పీల్చేసుకుంటుంది. అంతేనండి, ఈజీగా బేబీకార్న్ కబాబ్ రెడీ అయిపోయింది. చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. చూసారు కదండి బేబీకార్న్ కబాబ్ ఎలా రెడీ అయిందో. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for the watching.